Hi friends, welcome to Market News. Disclaimer friends, I do not make any recommendations to anyone. This is an education channel friends. Okay. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను కష్టపడి మ్యాటర్లు అంతా గ్యాదర్ చేసి మీకోసము నేను ఇవన్నీ సపరేట్ టాపిక్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. అందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ share to others friends so that many others will know the information about stock market and its topics friends. General videos also are there in my YouTube channel. You can also see those videos. Okay, thank you friends. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెట్ టు ఈక్విటీ రేషియో అంటే ఏందో తెలుసుకుందాము. స్టాక్ మార్కెట్లో డెట్ టు ఈక్విటీ రేషియో అంటే డిఈ రేషియో అంటాం మనము, లేకపోతే డెట్ టు ఈక్విటీ రేషియో అంటాము. ఏ డెట్ టు రేషియో ఈజ్ ఎ ఫైనాన్షియల్ మెట్రిక్ దట్ మెజర్స్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ లివరేజ్. ఇది ఒక ఫైనాన్షియల్ మెట్రిక్, ఇది ఫైనాన్షియల్ రేషియో. ఇది కంపెనీ యొక్క ఫైనాన్షియల్ లివరేజ్ను ఇది మెజర్ చేస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్స్ను, అప్పు కంపెనీ అప్పు ఎలా ఉంది, ఏ రేషియోలో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. డెట్ టు ఈక్విటీ రేషియో అంటే అదే. ఇట్ షోస్ హౌ మచ్ డెట్ ఏ కంపెనీ హ్యాస్ కంపేర్ టు ఇట్స్ ఈక్విటీ. అంటే ఇది మనం చూడవచ్చు. ఎట్లా అంటే కంపెనీ యొక్క అప్పును కంపేర్ చేస్తుంది ఈక్విటీతో. ఓకే, ఎంత అప్పు ఉంది అని కంపేర్ చేస్తుంది ఈక్విటీతో, ఈ డెట్ టు ఈక్విటీ రేషియో. ఓకే, హౌ టు క్యాల్కులేట్ డిఈ రేషియో అంటే ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ డెట్ ఏ కంపెనీ హ్యాజ్. మనకు టోటల్ డెట్ ఎంత ఉందో మనం కనుక్కోవచ్చు. ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఈక్విటీ ఏ కంపెనీ హ్యాజ్. Divide the total debt by the total equity. Total debt by total equity. What does the DE ratio indicate? ఏం చేస్తుందంటే లో DE ratio indicate that a company is less risky and uses less debt. లో DE ratio అంటే ఇది ఎలా సూచిస్తుందంటే, లో DE ratio అంటే ఆ కంపెనీ లెస్ రిస్కీ కంపెనీ అని, రిస్క్ ఉండదు ఆ కంపెనీలో, తక్కువ అప్పు ఉంటుంది దానికి. తక్కువ అప్పు ఉంటే తక్కువ రిస్క్. ఓకే, కంపెనీకి తక్కువ అప్పు ఉంటే తక్కువ రిస్క్ ఉంటుంది. అది సూచిస్తుంది లో డిఈ రేషియో అంటే. లో అంటే తక్కువ అప్పు అని, హై డిఈ రేషియో అంటే హై డెప్ట్ అని. హై డిఈ రేషియో ఇండికేట్స్ దట్ కంపెనీ మే నాట్ బి ఏబుల్ టు కవర్ ఇట్స్ డెప్ట్స్. హై డిఈ రేషియో అంటే అప్పుల్ని కవర్ చేయలేని కంపెనీగా సూచిస్తుంది. ఒక కంపెనీకి హై డిఈ రేషియో ఉందంటే ఆ కంపెనీ కంట్రోల్లో ఉండదు. అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టుకుంటానే ఉంటుంది. ఎంత గ్రోత్ ఉన్నా ఇంట్రెస్ట్ అంతా వాటికే పోతుంది. కంపెనీస్కి గ్రోత్ ఉన్నా కానీ ఇంట్రెస్ట్ పే చేసేదానికే పోతుంది. హై డిఈ రేషియో ఉండకూడదు కంపెనీకి. లో డిఈ రేషియో ఉండొచ్చు. బ్యాలెన్స్డ్ డిఈ రేషియో ఇంకా మంచిది. బ్యాలెన్స్డ్ డిఈ రేషియో ఇండికేట్స్ దట్ ఎ కంపెనీ ఈజ్ యూజింగ్ డెప్ట్ వైజ్లీ అండ్ ఈజ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. బ్యాలెన్స్డ్ డెట్ టు ఈక్విటీ రేషియో అంటే అది ఏం సూచిస్తుందంటే, కొంచెం అప్పు తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోదు, కొంచెమే వైజ్గా యూజ్ చేస్తుంది. అది ఆ అప్పు ఎందుకు? ఎక్స్పాన్షన్ కోసము, కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం అది యూజ్ చేసింది అనుకోండి, అది మంచిదే కదా. కంపెనీ ఎక్స్పాన్షన్ కోసము వేరే కంపెనీ ఎక్స్పాండ్ చేసినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి, అది కంపెనీస్కి యూజ్ అవుతాయి కదా. బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుంది బ్యాలెన్స్డ్ డిఈ రేషియో కంపెనీస్. ఎక్కువ డెప్ట్ అప్పు ఎందుకు చేయాలంటే రీజన్ ఉండాలి దానికి. లేకపోతే ఇష్టం వచ్చినట్టు అప్పు చేసే కంపెనీలు హై డిఈ రేషియోలో ఉండేటి డేంజర్. అవి ఎప్పుడైనా క్లోజ్ అయిపోతాయి, అవి బ్యాంక్రప్ట్ అయిపోతాయి ఆ కంపెనీలు. ఓకే, అందుకు బ్యాలెన్స్డ్ డిఈ రేషియో ఉండాలి, లేకపోతే లో డిఈ రేషియో ఉండాలి. ఎంత ఉండాలో నేను చెప్తాను, వీడియో చూస్తూనే ఉండండి. ఓకే,
వేర్ కెన్ యూ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ టు క్యాల్కులేట్ ద డిఈ రేషియో అంటే మనము డిఈ రేషియో ఎక్కడ చూడాలంటే మనము మనీ కంట్రోల్లో చూసుకోవచ్చు, ఇంకా ఇవి స్క్రీనర్.in చూసుకోవచ్చు, అంటే మనం బ్యాలెన్స్ షీట్లో చూడవచ్చు. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీటు స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్, బ్యాలెన్స్ షీట్నే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటాము. బ్యాలెన్స్ షీట్లో చూసుకోవచ్చు మీరు ఇదంతా. ఓకే, విచ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఈజ్ గుడ్ అంటే జనరల్లీ గుడ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఫర్ ఎ బిజినెస్ ఈజ్ అరౌండ్ 0.22 లెస్ దాన్ 1. మనకు 0.5 లోపు ఉంటే మంచి కంపెనీసే అవి, లో డెప్ట్ ఉంటాయి. ఓకే, లెస్ దాన్ 1 కానీ ఉండొచ్చు, మోస్ట్లీ 0.22 లెస్ దాన్ 1 ఉండాలి. 0.2 ఉంటే మరీ మంచిది, 0.5 ఉన్నా మంచిదే, 0.7 ఉన్నా కొంచెం మంచిదే. 1 కంటే తక్కువ ఉండాలి, 1 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకా డెప్ట్ టు ఈక్విటీ రేషియో. ఓకే, ది లెస్ ఈజ్ గుడ్, ఎంత తక్కువ ఉంటే 1 కంటే అంత గుడ్, అంటే 0.2 మంచిది, ఎక్కువ 0.1 ఇంకా మంచిది, ఎక్కువ అంటే మోస్ట్లీ 0.5 వరకు ఉండొచ్చు, ఇంకా కొంచెం పెరిగినా పర్వాలేదు, లెస్ దాన్ 1 ఉండాలి. హౌఎవర్ ద ఆప్టిమల్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో కెన్ వెరీ సిగ్నిఫికెంట్లీ డిపెండింగ్ ఆన్ ద బిజినెస్ స్టేజెస్ ఆఫ్ గ్రోత్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ను బట్టి డెప్ట్ టు ఈక్విటీ రేషియో చేంజ్ అవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్స్కు డెప్ట్ టు ఈక్విటీ రేషియో 3-4 ఉంటాయి, ఎందుకంటే అవి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి కదా, లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అవి అప్పు తీసుకుంటాయి, ఇంట్రెస్ట్ ఇస్తాయి, కస్టమర్స్ దగ్గర డబ్బు తీసుకుంటాయి ఎక్కువ, అవి ఇంట్రెస్ట్ పే చేస్తాయి కాబట్టి దాని డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళు అప్పు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఓకే, వీళ్ళు తర్వాత కస్టమర్స్ నుంచి డబ్బు తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తారు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్స్ వీళ్ళు ఎక్కువ వడ్డీకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. లోన్స్ ప్రొవైడ్ చేసి లోన్స్ ఇచ్చి డబ్బులు ఆగుతారు పబ్లిక్ నుంచి. బ్యాంక్స్ పనే అది, వాళ్ళు లోన్స్ ఇచ్చి వడ్డీ ఎక్కువ లాగుతారు, పబ్లిక్కు తక్కువ వడ్డీ ఇస్తారు. పబ్లిక్ దగ్గర డబ్బు తీసుకొని తక్కువ వడ్డీ ఇస్తారు పబ్లిక్కు. బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఎక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తాయి పబ్లిక్కు. అట్లా ఇవి అర్నింగ్స్ ఉంటాయి, బ్యాంక్ అర్నింగ్స్. అందుకు డెప్ట్ టు ఈక్విటీ రేషియో బ్యాంక్స్కు ఎక్కువ ఉంటుంది. వేరే సెక్టార్స్కి అయితే, జనరల్ సెక్టార్స్కు లెస్ దాన్ 1 ఉండాలి, గ్రేటర్ దాన్ 1 ఎవరికి ఉంటాయంటే ఫైనాన్స్ సెక్టార్కు, బ్యాంకింగ్ సెక్టార్కు హై డెప్ట్ ఉండొచ్చు, డెప్ట్ టు ఈక్విటీ రేషియో. ఓకే, వై ఈజ్ ఇట్ హై ఫర్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ బారో మనీ టు లెండ్ అవుట్. మనీ బారో చేస్తాయి బ్యాంక్స్ పబ్లిక్ నుంచి, ఎందుకంటే అప్పు ఇచ్చేదానికి బయటికి పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తుంది. బ్యాంకు లోన్ కావాలంటే ఎక్కువ రేట్కి ఇస్తుంది, దాంట్లో లాభాలు వస్తాయి. బ్యాంకు తక్కువకు పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. డబ్బు తీసుకున్న వాళ్ళకు డబ్బు తీసుకొని తక్కువ వడ్డీ ఇస్తుంది పబ్లిక్. వీళ్ళు లోన్స్ ఇవ్వాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తారు బ్యాంక్స్ వాళ్ళు పబ్లిక్. ఓకే, సో దే హ్యావ్ హై డెప్ట్ టు ఈక్విటీ రేషియో. అందుకు బ్యాంక్స్కు హై డెప్ట్ టు ఈక్విటీ రేషియో, ఫైనాన్షియల్ కంపెనీస్కు కానీ ఉంటాయి హై డిఈ రేషియో. For banks and finance companies, DE ratio will be very high because banks have a high debt to equity ratio because they borrow large amount of money to lend out. ఎక్కువ అమౌంట్ బారో చేస్తాయి కంపెనీస్, బ్యాంక్స్. బయట ఎందుకు, అప్పు ఇచ్చేదానికి బయట ఎక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తాయి. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్ ఫర్ బ్యాంక్స్ అండ్ డస్ నాట్ నెసెసరీలీ ఇండికేట్ పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎక్కువ వీళ్ళు హై డెప్ట్ టు ఈక్విటీ రేషియో ఉందని బ్యాంక్స్ను తప్పు పట్టలేము, దాని బిజినెస్సే అది. ఇది తక్కువ వడ్డీ ఇస్తుంది, ఎక్కువకు వడ్డీ తీసుకుంటుంది ఇది. ఓకే, ఎక్కువ వడ్డీ తీసుకొని తక్కువ వడ్డీ ఇస్తుంది, అది బ్యాంక్ ఎక్కువ వడ్డీ తీసుకుంటుంది. ఓకే, తక్కువ వడ్డీ ఇస్తుంది, ఎక్కువ వడ్డీ తీసుకుంటుంది. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ న్యూయర్ అండ్ ఎక్స్పాండింగ్ కంపెనీస్ ఆఫెన్ యూజ్ డెప్ట్ టు ఫ్యూయల్ దేర్ గ్రోత్. కొత్త కంపెనీస్ ఎక్స్పాన్షన్ కోసము వాళ్ళ అప్పు తీసుకుంటాయి. ఓకే, అప్పును యూజ్ చేసుకుంటాయి కొత్త కంపెనీస్. ఎందుకంటే ఎక్స్పాండ్ చేసుకునేదానికి కంపెనీస్ వాటి గ్రోత్ కోసం, కంపెనీస్ గ్రోత్ కోసము అప్పు చేస్తాయి. అందుకు అది మంచి కంపెనీలు కాదని కాదు. ఓకే, 0.5 ఏ గుడ్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో అంటే ఎస్ అంటాం మనము. 0.5 ఉండొచ్చు, 1 కంటే తక్కువ. కాబట్టి డిఈ రేషియో ఆఫ్ 50% ఆర్ 0.5 ఈజ్ వెరీ గుడ్ అంటాం మనం. దిస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లో డెప్ట్ బిజినెస్ అండ్ కంపెనీ ఈక్విటీ ఈజ్ ట్వైస్ యాజ్ హై యాజ్ ఇట్స్ డెప్ట్స్. కంపెనీ ఈక్విటీ 2 అంతాలు ఉండాలి. కంపెనీ ఈక్విటీ 2 అంతాలు ఉండి అప్పు సగం ఉండాలి దాంట్లో. ఓకే, అప్పుడే ఆ కంపెనీ బాగున్నట్టు. ఓకే, అందుకు 0.5 అనేది డెప్ట్ ఈక్విటీ రేషియో చాలా గుడ్. ఇది ఫ్రెండ్స్, మనము క్లియర్గా మనము డెప్ట్ ఈక్విటీ రేషియో గురించి తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.